ఏవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. నూతన సంవత్సరంలో అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని ఆకాంక్షించిన మంత్రి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. పూర్ణకుమంతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ సిబ్బంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తిరిగి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలనే కోరికతో గట్టిగా పనిచేస్తున్నామని వెల్లడి. తప్పుడు ప్రచారాలు చేసుకోవడం ఆయనకు అలవాటే. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విసర్లు. ఫోర్జరీ చేస్తూ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన సిరిసిల్ల పోలీసులు. వారిని రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత చెత్త కుప్పలా మారిన ఉప్పల్ మున్సిపల్ స్టేడియం. పార్టీ నిర్వాహకులు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై స్థానికులు ఆగ్రహం. విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన లేకుండా ఉందని ఎద్దేవా. నూతన సంవత్సర సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ప్రజాపాలన ప్రభుత్వం 2024 సంవత్సరం పూర్తి చేసుకుని 2025వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. నూతన సంవత్సరంలో అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తద్వారా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం 2024వ సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2025వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాపాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా, కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి 2025 సంవత్సరాన్ని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి వేద పండితులు వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు. దర్శన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి, భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల దర్శనం చేసుకున్నాక దుర్గమ్మ దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా దుర్గమ్మ చల్లని చూపు మనకి ఉంది అన్నారు. అందరికీ ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. అందరికీ శుభం జరగాలని, మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించానన్నారు. చిన్నపిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉందన్నారు. వారిని చూసిన తర్వాతే తనకు నమ్మకం వచ్చిందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రానికి అన్ని విధాలా శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్ బంగారు భవిష్యత్ కావాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మను ప్రార్థించినట్లుగా తెలిపారు. अंतरिक्ष भागा अंतरिक्ष
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2025 క్యాలెండర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేత కేటీఆర్ కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజున తెలంగాణ భవన్ కు వచ్చేసి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి బీఆర్ఎస్ క్యాలెండర్ ను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. మనందరం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నది ఒకటే, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో గట్టిగా పనిచేస్తున్నాం. ఇక కేసీఆర్ నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, ప్రజల ఆశీస్సులు పూర్తి స్థాయిలో తిరిగి పొందాలని, మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని, మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. కుల మతాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్కు విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది, కోరుకుంటున్నది ఒకటే, పెద్దలు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచి జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. తప్పుడు ప్రచారాలు చేసుకుని పబ్బం గడుపుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరి పనకచర్ల అనుసంధానం అనేది 280 టీఎంసీలతో నిర్మించాలని వైఎస్ జగన్ ఆలోచన కాగా చంద్రబాబు తన ఆలోచన అని ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. తెలుగు తల్లి జలహారతి అనే నూతన కార్యక్రమం కూటమి నాయకులు జేబులు నింపుకోవడానికే అన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు తానే చేసినట్లుగా తప్పుడు పథకాలు ప్రచారాలు చేసుకోవడం బాబుకు అలవాటని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది డాక్టర్ వైఎస్ఆర్ అని వెల్లడించారు. దీనికి రోజుకి 2 టీఎంసీలు తీసుకొని మొత్తం 280 టీఎంసీలను కృష్ణా నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి. దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి. 5 చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా 166 మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి. వాటర్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలంటే ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారీగా 5 లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సింగపాడు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జున సాగర్ కెనాల్ వస్తుందో 80 మీటర్ దగ్గర 80 కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ 90 కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావలసినటువంటి అదపు నీరు ఉంది కాబట్టి ఈ 80 నుంచి 91 కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి 150 టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున 150 టీఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశం. ఇది 3 దశలు. నేను ఇది 2వ దశ చెప్తున్నా. మొదటి దశ గోదావరి నుంచి కృష్ణా నుంచి
మళ్ళీ ఇక్కడ నుంచి బొల్లాపల్లికి రెండవ దశ, మూడవ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళడం. ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్. ఇది పోలవరం, ఇది కృష్ణానది. పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్. ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి, లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపచేసి 280 టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం. ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా రివర్. ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొల్ల మధ్యలో నరసింగపాడు దగ్గర కెనాల్ను ఉపయోగించుకొని ఇది మూడవది. బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగొండ రిజర్వాయర్. దిస్ ఈజ్ కాల్డ్ నల్లమల సాగర్. ఈ నల్లమల సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి ఇది 3 దశల్లో జరిగేటటువంటి ప్రాజెక్టు. దీని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసేవారికి నకిలీ స్టాంప్లను మరియు దోపత్రాలను సృష్టించడమే కాకుండా సంతకాలను ఫోర్జరీ చేస్తూ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న 6 వ్యక్తులతో కూడిన ముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మిషన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వోపాధ్యాయుడు సిరిపురం చంద్రమౌళి 5 మంది సభ్యులతో కూడి జిల్లాలోని ఎంఆర్ఓల పేరుతో గ్రామ పంచాయతీ సెక్రటరీ, సివిల్ సర్జన్లతో పాటు ఇతర విఐపీల పేరుతో స్టాంప్లను తయారు చేసి నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తూ చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో సిరిసిల్లలో చాలా రోజుల నుంచి ఏజ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లతో పాటు చిట్ ఫండ్లలో అవసరమయ్యే ప్రభుత్వ ఉద్యోగాల సంతకాలతో కూడిన స్టాంప్లను, సర్టిఫికేట్లను తయారు చేశారు. అయితే వారి వద్ద నుంచి ఓ వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వైరీ చేయగా వీరి భాగోతం బయటపడిందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇటువంటి సర్టిఫికేట్లతో అవుట్ సోర్సింగ్ జాబులతో వివిధ ప్రభుత్వ శాఖలలో చేరిన వ్యక్తులను నిందితులుగా గుర్తించడం జరుగుతుంది అని, వారిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వారి బారిన పడి మోసపోవద్దు అని ఎస్పీ సూచించారు. రీసెంట్గా ఒకటి ఇది ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాము. కోర్టులో తప్పు ష్యూరిటీ పెట్టుకొని ఒక రిమాండ్లో బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానిలో మనం వెనుకపోతే మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది. దానిలో ఒక పర్సన్ పేరు A1 అంటే చంద్రమౌళి ఇతని పేరు. ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు. నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు, కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి, కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి. ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో. ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్, లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇతను సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇతని దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ది ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి. ఆ వాళ్ళ ఐడి కార్డ్ వాడుకొని ఇతను చిట్ ఫండ్స్లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది. ఇది కాకుండా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది కూడా ఇతని దగ్గర దొరికినాయి. కొన్ని విఐపి సంబంధించి లెటర్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ స్టెమ్స్ కూడా దొరికినాయి. ఆ జాబ్ ఇవ్వడం కోసం కలెక్టర్కి రాసినాయి, అది కూడా దొరికినాయి. అది కూడా మొత్తం మనం వెరిఫై చేస్తాం వాళ్ళకి జాబ్స్ వచ్చినాయా లేదా. ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇతనికి పట్టుకొని తర్వాత ఇతను ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషీన్ అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషీన్ ఉంది. అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు A2 నుండి మనకి స్టాంప్ పేపర్, స్టాంప్స్, బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి.
అండ్ ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని టీడీపీ నేత నాగుల్ మీరా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ పేర్కొన్నారు. భవానీపుర బ్యాంక్ సెంటర్లో టీడీపీ నేత సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి కేక్ కట్ చేసి సంతోష్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కొత్త సంవత్సరంలో శుభసూచకం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రావటం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా గతంలో చేసిన లోపాలను సరిచేయటం చాలా కష్టమైనటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ప్రజారంజక పాలన సాగలేదు, అప్పుల పాలన చేశాడు. అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక సీనియర్ నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఈరోజు మరి మా సంతోష్ ఇక్కడ మంచి యువకుడు, చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు వెంకట్ ఆ రోజున ఎన్టీ రామారావు గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేసినటువంటి కుటుంబం నుంచి సంతోష్ ఈరోజు వచ్చాడు. వాళ్ళ నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రధాన భూమిక పోషించి చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి. ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలను మరి ఈ బ్యాంక్ సెంటర్లో జరుపుకోవటం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారి అభిమానులందరూ, తనతో ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి వారికి మరి చిన్ని గారి తరపున, సుజనా చౌదరి గారి తరపున, మరి మా అందరి తరపున సంతోష్కి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చురుగ్గా పాల్గొంటున్నారు. ఏ ప్రజా సమస్య ఇచ్చినా మా దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ మరొకసారి సోదరుడికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 40వ డివిజన్లో సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, తెలుగుదేశం పార్టీకి కష్టకాలం నుంచి నిలబడి ఎంతో పనిచేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా నాకేమీ సంబంధం లేదనే విధంగా కాకుండా తన పుట్టినరోజుని ఎక్కడా కూడా ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజలకు అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. ఎంపీ గారు కేసినేని చిన్ని గారు కూడా వారి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో సంతోష్ కుమార్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం నుంచి తనకు కావాల్సిన సహాయ సహకారాలు కానీ, నియోజకవర్గం నుంచి తనకు కావాల్సిన సహాయ సహకారాలు కానీ అన్నీ కూడా మేము దగ్గరుండి అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన లేకుండా ఉంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ అమలులో పూర్తిగా విఫలమవుతుందన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం తట్కపల్లె బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీన్ ఛానల్ పెట్టి విద్యార్థులకు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామని చెప్పిన మాటలు ఏవీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. 6 నెలల నుంచి కాస్మోటిక్ మెస్ ఛార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మెనూలో కూడా చెప్పేది ఒకటి, ఇక్కడ పెట్టేది ఒకటుందన్నారు. యువత దావతులు కాదు, ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకుని విద్యార్థులకు అండగా నిలవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థులు డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ బానిసైతే జీవితం సర్వనాశనం అవుతుందన్నారు. ఇటీవలే మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేదరికంలో పుట్టి కిరోసిన్ దీపాల కింద చదువుకున్నారని, మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ నూతన సంవత్సర వేడుకలు పిల్లల మధ్య ప్రభుత్వ హాస్టల్లో జరుపుకోవాలని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో నేను మన కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాళ్ళం. కానీ మా తడకపల్లి పెద్దలు ఏమన్నారంటే, ఈసారి మా బీసీ హాస్టల్కి రాన్నా, మా పిల్లల దగ్గరనే కేక్ కట్ చేద్దాం, మా పిల్లలతో భోజనం చేద్దామంటే ఈసారి మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ నూతన సంవత్సర వేడుకలు
మీకు మీ మధ్య జరుపుకోవాలి, మీ సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. ఇప్పటిదాకా 6 నెలల నుంచి మీ మెస్ బిల్లులు విడుదల కాలేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. 6 నెలల నుంచి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతా ఉన్నది. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు అంతా గ్రీన్ ఛానల్, ఏ నెలకు ఆ నెల బిల్లులు పడాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కానీ అసెంబ్లీలో చెప్తున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. 5-6 నెలల నుంచి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రాక, మెస్ ఛార్జెస్ రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్తున్న మెనూ వేరే ఉన్నది, ఇక్కడికి వస్తే మెనూ వేరే ఉన్నది. అంటే ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందంటే అనాలోచితంగా ఆగమాగం నిర్ణయాలు తీసుకొని అమల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. అంటే పిల్లలకు బట్టలు ఇప్పించడంలో, టైమ్లీ బట్టలు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. తప్పకుండా మీ గురించి ప్రభుత్వంతో మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా, మీ బెస్ బిల్లులు వెంటనే విడుదలయ్యే విధంగా డిప్యూటీ సీఎంతో కూడా మాట్లాడి మీ కాస్మెటిక్ ఛార్జెస్, మీ మెస్ బిల్లులన్నీ కూడా విడుదల చేపిస్తాం. వాటర్ ప్లాంట్ కావాలని, రెండవది గీజర్, వేడి నీళ్లు కావాలి చలికాలం అని అడిగారు. తప్పకుండా ఆ 2 కూడా నేను మా స్థానిక నాయకత్వానికి చెప్పి ఆ 2 కూడా మీకు ఏర్పాటు చేపిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈ మధ్యనే నేను మీరు దావతులు బంద్ చేయండి, దత్తత తీసుకోండి అని ఒక పిలుపునిచ్చాను. నూతన సంవత్సరం చాలా మంది దావతులు చేసుకుంటుంటారు. ఒక ఎస్సీ హాస్టల్లో, ఒక బీసీ హాస్టల్లో, ఒక ఎస్టీ హాస్టల్లో దత్తత తీసుకొని ఆ చిన్నారులకు అవసరమైన చిన్న అవసరాలు తీర్చండి. రాజకీయ నాయకులు కానీ హాస్టళ్లు దత్తత తీసుకొని ఆ పిల్లలకు అండగా నిలవండి, భావి భారత పౌరులను తయారు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ గేమ్స్ కానీ డ్రగ్స్కు మనం అట్రాక్ట్ కాకూడదు. డ్రగ్స్ అనేటువంటివి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెంచుకుంటారు మీ మీద. ఇందాక సినిమా చూసారంటే పుష్ప చూసినామన్నారు, ఏండ్లో చూసినారంటే ఫోన్లో చూసినామంటున్నారు. అంటే ఒకప్పుడు టీవీ చూసేవాళ్ళు, టీవీ నుంచి కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ నుంచి ఇప్పుడు అంతా ఫోన్ మయమైపోయింది. ఆ ఫోన్లలోనే ఆన్లైన్ గేమ్స్. దుర్గమ్మ దేవస్థాన ఈవో కెఎస్ రామారావు మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఇన్ఛార్జ్ ఈవోగా దేవాదాయ శాఖ, ఏడీసీ రామచంద్ర ఇన్ఛార్జ్ ఏఈఓగా ఏడీసీ మోహన్ను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన మంగళవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈవో రామారావు 2023 దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2 దసరా ఉత్సవాలు, 2 భవానీ దీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దుర్గగుడి ఈవో రామారావు సేవలు మరో 6 నెలల పాటు పొడి ఉన్నాయి. ఇప్పటికీ ఈవో దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో జరుగుతుంది. ఇక ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఇన్ఛార్జ్ ఏడీసీ రామచంద్ర బాధ్యతలు నిర్వహిస్తారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పర్మిషన్ ఇస్తే స్టేడియం మొత్తాన్ని కంపు చేసిన ఘటన ఉప్పల్లో చోటు చేసుకుంది. స్థానిక మున్సిపల్ స్టేడియం బుధవారం ఉదయం చెత్త కుప్పలా కనిపించింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, డిస్పోజల్ గ్లాసులతో పాటు తిని పడేసిన మాంసం ముక్కలే కనిపించాయి. రోజులాగే ఉదయం వాకింగ్ కు వచ్చిన స్థానికులు ఇది చూసి అవాక్కయ్యారు. స్టేడియంలో న్యూ ఇయర్ తో పార్టీ నిర్వహించిన వారితో పాటుగా ఈ వేడుకలకు అనుమతి ఇచ్చిన అధికారులపైన వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పూర్తయిన తర్వాత అదంతా శుభ్రం చేయాల్సిన నిర్వాహకులు అదేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో స్టేడియం మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఇదంతా తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి అధికారులు, పార్టీ నిర్వాహకుల తీరును ఎండకడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సిపిఐ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సమస్య ఎక్కడుంటే అక్కడ సిపిఐ ఉంటుందనే పద్ధతిలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని పోరాడిందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ చెప్పారు. టిట్కో ఇళ్ల సాధన కోసం పరిశ్రమల భద్రతా వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యంపై పోరాటాలు, రైతు పోరాటాలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడారు. 2024 సంవత్సరంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలదు అని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ చెప్పారు. అల్ట్రాటెక్, రామ్కో సిమెంట్ కంపెనీలలో వరుస ప్రమాదాలు, భద్రతా వైఫల్యాలపై పోరాడి బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా పోరాటం చేసి సాధించామన్నారు. పోరాట కార్యక్రమాలే కాకుండా సేవల్లో కూడా ముందున్నట్లుగా బుడమేరు వరద సమయంలో పెద్ద ఎత్తున సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకు భోజనం, పాలు, నీరు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులతో పాటుగా వేలాది మందికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేసినట్లుగా చెప్పారు. విజయవాడ నగర ప్రజానీకానికి, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పాత్రికేయ ప్రపంచం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ 2024 సంవత్సరంలో
సిపిఐ ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా సమస్యలపైన మడమతిప్పని పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐకి ఉన్నది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాదంలో 16 మంది కాలిపోయి 10 మంది చనిపోతే 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించే దశగా సిపిఐ పెద్ద ఎత్తున ఆనాటి కలెక్టర్ శ్రీమతి సుజన సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో నష్టపరిహారం ఇప్పించడంలో గణనీయమైనటువంటి పాత్రని పోషించడం జరిగింది. అలాగే రాంకో సిమెంట్, అలాగే పట్టాల క్వారీకి సంబంధించి వలస కార్మికులు ఎక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పేదవారు ఎటువంటి చట్టాలు లేవు, ఎటువంటి కార్మిక చట్టాలు అమలు అయినటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతూ రక్షక పరికరాలు ఉన్నటువంటి నేపథ్యంలో నలుగురు నలిగిపోతే బండరాల మధ్యన వారి కోసం సిపిఐ పోట్లాడి వారికి లేబర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించడంలో కీలక పాత్ర వహించింది. మా పోరాటం విజయం సాధించామని చెప్పేసి మేము ఈ సందర్భంగా పార్టీకే ముఖంగా సగర్వంగా చెప్తున్నాం. అలాగే ప్రత్యేకించి తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆగస్టు 27, 28, 29వ తేదీల్లో సిపిఐ ప్రజా పరిరక్షణ పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర సక్సెస్ అయింది. ప్రధానంగా కిడ్నీ బాధితుల సమస్య పైన తిరువురు కొత్త సంవత్సర వేడుకలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చిన్న పెద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగస్వాములై కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక న్యూ ఇయర్ సంబరాలు ముగియడంతో బుధవారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు భక్తులు తరలి వెళుతున్నారు. నూతన సంవత్సరం రోజున తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని అంతా శుభం జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇక భక్తుల తాకిడిని ముందే ఊహించిన ఆలయాల అధికారులు వారి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, జోగులాంబతో పాటు ఇతర ఆలయాలకు భక్తులు బారలు తీరారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నగరంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్, బిర్లా మందిర్, పెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్లోని టీటీడీ ఆలయాలు, పద్మారావు నగర్లోని స్కందగిరి టెంపుల్కు భక్తులు పోటెత్తారు. మరొక వైపు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తుల రద్దీ దృష్టి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది అని అధికారులు వెల్లడించారు. ఐదు కేజీల బంగారు ఆభరణాలు ధరించిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనను చూసేందుకు కొండపై భక్తులు ఎగబడ్డారు. 5 కేజీల బంగారు నగలతో శ్రీవారి చెంతకు వచ్చిన ఆయన మరెవరో కాదు, హైదరాబాద్కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘ సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్. స్వామివారి భక్తుడైన విజయ్ కుమార్ తరచూ తిరుమల సందర్శిస్తుంటారు. బంగారంపై మక్కువతో ఆభరణాలు చేయించుకుని ధరిస్తానంటూ విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. నూతన సంవత్సరంలో అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని ఆకాంక్షించిన మంత్రి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ సిబ్బంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తిరిగి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలనే కోరికతో గట్టిగా పనిచేస్తున్నామని వెల్లడి. తప్పుడు ప్రచారాలు చేసుకోవడం ఆయనకు అలవాటే. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విసర్లు. ఫోర్జరీ చేస్తూ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన సిరిసిల్ల పోలీసులు. వారిని రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
న్యూ ఇయర్ వేడుకల తర్వాత చెత్త కుప్పలా మారిన ఉప్పల్ మున్సిపల్ స్టేడియం. పార్టీ నిర్వాహకులు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై స్థానికులు ఆగ్రహం. విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన లేకుండా ఉందని ఎద్దేవా. నూతన సంవత్సర సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.